ఇండియాలో ఎన్నో ప్రదేశాల్లో ఉన్న హెల్త్ కేర్ సెంటర్స్ లగ్జరీగానే ఉన్నాయి. గ్రామ ప్రజలకి ఇప్పుడు కూడా ఒక సింపుల్ డయాగ్నోసిస్ చేయడానికి ఎన్నో మైళ్ళ దూరం వాళ్ళు వెళ్లాల్సి ఉంది. ఇంకా కొద్ది దారుణమైన పరిస్థితుల్లో సహాయం దొరుకుతుందో లేదని తెలియకుండా వేచి ఉండాల్సి వస్తుంది. ఇండియాలో సుమారుగా 6 లక్షల నుంచి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ దీస్ డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారంటే సిటీలోనే ఉంది. వాళ్ళల్లో ఒక ఫౌండర్ ఈ ఛాలెంజ్ ని చాలా క్షుణ్ణంగా చూశారు. ఆర్మీలో అతను పొందిన ఎక్స్పీరియన్స్ ద్వారా ఆయన నేర్చుకున్నారు. సివిల్లో పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తారు, కాకుండా ఆర్మ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉండడం వల్ల అక్కడ డాక్టర్స్గా ఉన్న వాళ్ళే సోల్జర్స్ దగ్గరికి వెళ్తారు. అందువల్లే మేము చెప్పడం సేవ్ లైఫ్ ఫస్ట్, సేవ్ లింప్ అండ్ రెస్ట్ ఆల్ ప్రయారిటీ. ఈ విధమైన ట్రయాజన్ ప్రిన్సిపల్ ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఈ ప్రిన్సిపల్స్ వల్లే ఇన్స్పైర్ అయ్యి ఈ సమస్యకి ఒక పరిష్కారం కనిపెట్టాలని ఆయన అనుకున్నారు. గ్రామాలలో అంటే 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో కేవలం 6,000 కార్డియాలజిస్టులు ఉన్నారు. మనకి 6 లక్షల నుంచి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ ఒక కార్డియాలజిస్ట్ ని పెట్టలేం. ఇండియాలోని ఇటువంటి హెల్త్ కేర్ సమస్యని పరిష్కరించడానికి వస్తున్నారు మన 2 ఐడియా బస్సులు. మేజర్ డాక్టర్ సతీష్ జీవన్ నవర్ ఇంకా అశ్విన్ చంద్రశేఖర్. మా ఈ షోకి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మీరు మీ స్టెథోస్కోప్తో సహా వచ్చారేంటి? ఇది మా గుర్తింపు. మీరు పిచ్చికి రెడీగా ఉన్నారా? డెఫినెట్లీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. సో టైటన్స్, చిన్నప్పట్లో మన అందరం డాక్టర్ అని ఆడుతున్నప్పుడు మనకి మొదటిగా గుర్తొచ్చే విషయం ఏంటి? స్టెథోస్కోప్. సో మనకి ముందు గుర్తొచ్చేది ఏంటంటే స్టెథోస్కోప్. ఎందుకంటే స్టెథోస్కోప్ లేకపోతే మనం డాక్టర్ అవుతామో లేదో కూడా మనకు తెలియదు. ప్రతి ప్రొఫెషన్ కి సింబాలిక్ గా ఒక విషయం ఉంటుంది. ఒక షెఫ్ కి కత్తి గరిటె, ఒక పోలీస్ కేమో క్యాపు లాఠీ, ఒక డాక్టర్ కేమో జస్ట్ స్టెథోస్కోప్. ఏ ట్రూ ఐడెంటిటీ ఆఫ్ ఏ డాక్టర్. కానీ బాగా ఆలోచించండి టైటన్స్, 200 సంవత్సరాలుగా స్టెథోస్కోప్ అలాగే ఉంది. పేషెంట్ మనసులో ఉన్న కథల్ని మనం వింటూనే ఉన్నాం, కానీ పేషెంట్స్ మనసులో ఉన్న నొప్పిని ఎవరు చూస్తారు చెప్పండి? ఇప్పుడైతే క్రికెట్లో కూడా ఏఐ ద్వారా అల్ట్రా ఏజ్ వచ్చేసింది, కానీ హృదయానికి ఎందుకు ఎలాంటి అల్ట్రా ఏజ్ లేదు. అందుకే మేము ప్రారంభించాం ఏఐ స్టెత్. టైటన్స్, ఐఎమ్ డాక్టర్ సతీష్ ఎస్ జీవనవర్. నేను ఒక ఎక్స్ ఆర్మీ మేజర్. నేను ఫోర్స్లో 2003 నుంచి 8 దాకా ఎన్నో రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేశాను. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. ఎర్లీ డిటెక్షన్ కి అర్థం ఒకరి జీవితాన్ని మనం కాపాడగలం. ఐఎమ్ అశ్విన్ చంద్రశేఖరన్. ఫ్రాన్స్ లో ఇంటర్నేషనల్ MBA పూర్తి చేసిన తర్వాత 2020లో నేను ఇండియాకి తిరిగొచ్చాను. డాక్టర్ల స్టెథోస్కోప్ ని 21వ సెంచరీకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే ఏఐ స్టెత్ ని సృష్టించాం. ఏఐ స్టెత్ ఇండియాలోని మొట్టమొదటి ఏఐ ఇనేబుల్ స్మార్ట్ స్టెథోస్కోప్. ఇందులో డ్యూయల్ మోడ్ ఉంది. అంటే దీని గొప్పతనం ఒక ట్రెడిషనల్ స్టెథోస్కోప్ గాను ఇంకా ఏఐ మోడ్ లోను పనిచేస్తుంది. అండ్ బ్లూటూత్ ద్వారా ఏఐ స్టెత్ ని యాప్ తో పాటు కనెక్ట్ చేసామంటే ఇది సౌండ్ ని మనకి షో చేస్తుంది. ఫస్ట్ అయితే మీ హృదయ చప్పుడుని వింటం మాత్రమే మా వల్ల కుదిరింది, కానీ ఇప్పుడు వేవ్ ఫార్మ్ ఇక స్పెక్ట్రోగ్రామ్ యొక్క సహాయంతో రియల్ టైమ్ అనాలిసిస్ చేయడం కుదురుతుంది. అండ్ ఇక మా ఏఐ ఇంజిన్ ని చూసారంటే హార్ట్ మర్మర్స్, లంగ్ అనామాలీస్ దీన్నంతా ఫ్లాగ్ చేస్తుంది. అండ్ మా సొల్యూషన్ క్లౌడ్లో ఉన్నందువల్ల మేము పాత రికార్డ్స్తో కంపేర్ చేయగలం. అండ్ దీన్ని హోమ్ హెల్త్ ఇక టెలిమెడిసిన్లో కూడా యూస్ చేయగలం. ఏఐ స్టెత్ డాక్టర్స్ మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా కొద్దిగా పెంచుతుంది. ఎందుకంటే ముందు హృదయ చప్పుడిని వినడం మాత్రమే కుదిరింది, కానీ ఇప్పుడు పేషెంట్స్ యొక్క హృదయం లోపల ఉన్న నొప్పి ఏంటో మనం చూడడం కూడా కుదురుతుంది. ఫైల్ స్టిల్ రీటైలింగ్ ద హ్యూమన్ టచ్. సో టైటన్స్, చిన్నప్పట్లో అందరూ చేతుల్లో పెట్టి ఆడుకున్న ఒక ముఖ్యమైన టూల్ని 21st సెంచరీకి లాంచ్ చేయడానికి మీరు మాతో కలవడానికి సిద్ధంగా ఉన్నారా?